నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇదొక ఆలోచన చేసే వీడియో, మనల్ని ఆలోచింపజేసే వీడియో అనే ఉద్దేశ్యంతోటి దీన్ని పర్టిక్యులర్‌గా చేయడం జరిగింది. తర్వాత మన కామెంట్స్ చేసే యూజర్స్ గూడా కొంతమంది దీని గురించి గూడా ఒక వీడియో చెయ్యండి అని మనల్ని ఆంధ్రప్రభని కోరడం జరిగింది. సో, వెంటనే ఈ వీడియో చేయడం జరుగుతోంది. బ్లింకిట్ 10 నిమిషాల ఈ డెలివరీ విషయంలో ఒక పెద్ద రచ్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. మన భారతదేశంలో బ్లింకిట్ అనే యాప్ మనందరికీ తెలుసు. లాస్ట్ మినిట్ డెలివరీ యాప్. అది గూడా వితిన్ 10 మినిట్స్ అనే ట్యాగ్ మొత్తానికి ఆ యొక్క స్లోగన్ తోటి 10 మినిట్స్‌లో డెలివరీ చేసే ప్రయత్నం బ్లింకిట్ చేస్తుంది. అయితే ఈరోజు గవర్నమెంటు, లేబర్ మినిస్ట్రీ ఇందులో కల్పించుకొని మన్సుఖ్ మాండవ్య ఆయన ఏం చేశాడంటే ఈ బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లు, జెప్టోలు ఇలాంటి ఈ కంపెనీస్‌కి సంబంధించిన పెద్దవాళ్ళతోటి మీటింగ్ పెట్టి మీరు ఈ 10 నిమిషాల డెలివరీ అనే కాన్సెప్ట్‌ని ఎత్తిపడేసేయండి. అంత దరిద్రమైన కాన్సెప్ట్ ఇంకోటి లేదు. సో, దాన్ని మీరు ఎత్తిపడేసేయండి. అండ్ ఆ తర్వాత ఈ గిగ్ వర్కర్స్ అంటే ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఫార్మల్‌గా అంటే ఇన్‌ఫార్మల్‌గా ఏదో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పచెప్పకుండా వాళ్లకు లేబర్ లాస్ కూడా వర్తించేటట్టు చూడండి. దీనికి తోడు యాన్యువల్ టర్నోవర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క దాంట్లో ఒక 2% వీళ్ళ కోసం తీసిపెట్టండి. వీళ్ళ యొక్క ఏమంటారు వేజెస్ కోసం, సాలరీస్ కోసం గానీ, వీళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం గానీ, వీళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం గానీ మీరు తీసిపెట్టాలి. ఇది ఖచ్చితంగా లేబర్ రూల్స్ పాటించాలి అని చెబుతూనే ఈ 10 మినిట్స్ అనే దరిద్రాన్ని తీసిపడేశారు. సో, ప్రపంచం ఎట్లా మారిపోయింది ఇప్పుడు అంటే ప్రతీదీ ఫాస్ట్ కల్చర్ అయిపోతుంది. అంటే మనం పోపు వేస్తే ఆ పోపులో కొత్తిమీర కావాలంటే 10 మినిట్స్‌లో తీసుకొస్తాడు. పోనీ ఆకలేస్తుంది అంటే బిర్యానీ 30 మినిట్స్ కావాలా, 30-35 మినిట్స్ లేదా 10-15 మినిట్స్‌లో కావాలా అని చెప్పి ఒక ఫాస్ట్ ట్రాక్ కేటగిరీ పెట్టేస్తారు. లేదు అంటే మేము అందరికంటే ఎక్కువగా ఫాస్ట్‌గా మీకు ఇచ్చేస్తామని చెప్పి ఈ జెప్టోలు, స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్ అయితే ఈ మధ్య కాలంలో లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతూ లాస్ట్ మినిట్ డెలివరీ యాప్ అని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ఆ 10 నిమిషాల్లోనే మేము డెలివరీ చేస్తామని చెప్తూ ఈవెన్ ఆ 10 నిమిషాలు అనేసరికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి? ఈ 10 నిమిషాల్లో ఏం కొంపలు మునిగిపోయాయి? ఈరోజు ఆ డెసిషన్‌ని వెనక్కి తీసుకున్నారు అనే డౌట్ కూడా చాలా మందికొస్తది. ఏముంది 10 నిమిషాల్లో వస్తున్నాడు, ఇస్తున్నాడుగా, వాడు హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు కదా! అంటే కాదు. ఈ 10 మినిట్స్ విషయంలో ఈ గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ ముఖ్యంగా వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని స్వయంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏమిటి అంటే మాకు ఈ 10 మినిట్స్ డెలివరీ పేరు మీద మమ్మల్ని హర్రీ బర్రీగా ఉన్న పళంగా అక్కడి నుంచి మేము సామాన్లన్నీ సర్దుకొని వాడు లాస్ట్ మినిట్‌లో పూజా సామాగ్రి అడుగుతాడు, కొబ్బరికాయ అడుగుతాడు, ఆఖరికి కీరా దోస అడుగుతాడు, లేకపోతే బిర్యానీ అడుగుతాడు, లేకపోతే అప్పటిదప్పుడు కొత్తిమీర, ధనియాల పొడి అడుగుతాడు, లేకపోతే కాఫీ పెట్టుకోవాలంటే ఒక కాఫీ పొడి కూడా అడుగుతాడు. 10 మినిట్స్‌లోనే ఇవన్నీ రావాలి. ఆఖరికి కొబ్బరి బోండాల నుంచి మొదలుపెడితే ఇంకా యాపరల్స్ వరకు కూడా ప్రతిదీ 10 మినిట్స్‌లో కావాలని చెప్పి వాడు ఆర్డర్ పెడతాడు. ఈ 10 నిమిషాల్లో మేము బతుకు జీవుడా మా మా కర్మకు మేము చేసుకున్న పాపానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మేము అక్కడి నుంచి అన్నీ సదురుకొని అవేవి కూడా ట్యాంపర్ అవ్వకుండా వాటిని పద్ధతిగా తీసుకుని వాడు రైస్ బ్యాగ్ 25 కేజీలంటే అది కూడా తీసుకురావాలి 10 మినిట్స్‌లో. సో, ఇవన్నీ మోసుకొని మేము రోడ్లు దాటుతూ అధ్వాన్నమైన రోడ్లు ఇవన్నీ దాటుతూ మేము ఆ 10 మినిట్స్‌లో వాళ్లకు చేరాలి, డెలివరీ ఇవ్వాలి. అక్కడ మేము సిగ్నల్‌లు చూసుకోవద్దు, రాంగ్ రూట్లు, రైట్ రూట్లు చూసుకోవద్దు, లేకపోతే ఇతరుల సేఫ్టీలు, మా సేఫ్టీలు అసలే చూసుకోవద్దు. మేము దూసుకుపోయి 10 నిమిషాల్లో కనుక ఇస్తే ఓకే. మాకు రేటింగ్ బావుంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే కంపెనీ తరఫున మాకు రేటింగ్ డౌన్ అవుతుంది. కంపెనీ తరఫున మాకు ఇన్సెంటివ్స్ రావు. కంపెనీ తరఫున మాకు టార్గెట్స్ రీచ్ అవ్వవు. కంపెనీ తరఫున ఆర్డర్స్ రావు. వీలైతే ఐడీ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు మాకొస్తాయి. మేము గనక కొంచెం ఏమరపాటుతోటి ఉండి 10 మినిట్స్ కాకుండా 11 మినిట్సో, 12 మినిట్స్‌కో గనక తీసుకొస్తే సో, ఇట్లాంటి టార్గెట్స్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు అవి ఇవి చేస్తే ఆఫ్‌కోర్స్ అది ఎఫెక్టివ్‌గా జరగలేదు. మనకు తెలీదు. కానీ దాని ఎఫెక్ట్ అయితే మొత్తానికి మన లేబర్ మినిస్ట్రీకి చేరింది. వెంటనే మన్సుఖ్ మాండవ్య ఆయన మీటింగ్ పెట్టి ఈ 10 మినిట్స్ కొంప మునిగే ప్రోగ్రామ్‌లు తీసేయండి అని చెప్తే బ్లింకిట్ ఏం చేసింది ఆ 10 మినిట్స్ అనేది తీసేసి సక్సెస్‌ఫుల్లీ 30,000 ప్లస్ ప్రొడక్ట్స్ డెలివర్డ్ టు యువర్ డోర్ స్టెప్ అని చెప్పి కొత్త స్లోగన్ ఏసేసుకుంది. లేకపోతే ఈ టార్చర్ తట్టుకోలేక జనాలు నాశనం అయిపోతున్నారు. సో, ఇక్కడి నుంచి గనక మనం మాట్లాడుకోవడం మొదలుపెడితే మీరు నేను మాట్లాడుకోవడం మనం మొదలుపెడితే
అసలు ఎందుకు ఈ 10 మినిట్స్? ఎవడి కొంపలు అంటుకుపోతున్నాయని 10 మినిట్స్‌లో రావాలి. ప్రపంచంలో చాలా పనులు, ముఖ్యంగా మన దేశం గురించి మాట్లాడుకుంటే చాలా పనులు గవర్నమెంట్ ఆఫీసులలో నెలల తరబడి తిరిగినా గూడా కాని పనులు మనకున్నాయి. వాడి జీవితం ముడిపడి ఉన్న పని అది. అయినా గూడా నెలల తరబడి తిరగాలి. లేకపోతే ఆమ్యామ్యాలు ముట్టజెప్పాలి. ఇదొక ఎత్తయితే రోడ్ల మీద మనం తిరుగుతూ ఉంటాం. రోడ్డు సరిగ్గా ఉండదు. మనమే జూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో గనక జూసినట్లయితే ఎప్పుడో కేసీఆర్ ఏసిన రోడ్లు తప్ప, ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎక్కడా సరైన రోడ్లు లేకపోవడం, మొన్నటికి మొన్న వర్షాలు పడి మొత్తం గుంతలమయమైతే, మనం ఆ రోడ్ల మీద ఉద్యోగాల కోసమని ఊర్లని చెప్పి తిరుగుతూ మనం నడ్లు విరగ్గొట్టుకునే పరిస్థితులు ఆ రోడ్ల మీద ఉన్నాయి. ఈ రోజుకు సరైన రోడ్లు మన దగ్గర లేవు. మరి దీన్ని ఎవరిని అడుగుదాం? ఈ 10 మినిట్ లో మనం తెచ్చుకునే దానికంటే చిన్న సమస్య ఈ రోడ్లు. ఈరోజు పిల్లలు ఆడుకునే ప్లేస్ మనకు దొరకకపోవడం, చిన్న చిన్న ఇళ్ళు, కాలనీలు తయారైపోయాయి. ప్లే గ్రౌండ్‌లు లేవు. ఇంటి ముందు ఆడుకోలేము. డిస్టర్బెన్స్ అవుతోంది. ప్లే గ్రౌండ్‌లో ఆడుకుందామంటే ఊరికెక్కడో దూరంగా ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ పార్కులు లేకపోతే ప్లే గ్రౌండ్‌లు ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అవి కబ్జాలకు గురవుతున్నాయి. ఒకవేళ అక్కడికి వెళ్లి ఆడుదామన్నా గూడా అది కమర్షియల్ స్పేసెస్ అవుతున్నాయి. అండ్ ఈరోజు పిల్లల ప్రాథమిక హక్కు వాళ్ళు లిబర్టీగా ఉండడం, స్వతంత్రతతోటి ఉండడం, చక్కగా ఆడుకోవడం, యాక్టివిటీస్‌లో ఉండడం అనే ఆ బేసిక్ హ్యూమన్ నీడ్ ఏదైతే ఉందో, అది కాస్త కార్పొరేట్ స్టైల్‌లోకి వెళ్ళిపోయి, ఈరోజు ఆన్‌లైన్ వీడియో గేమ్స్ అని చెప్పి పెద్ద పెద్ద మాల్స్‌లో రూ. 2000 రీచార్జ్‌లు చేసుకొని వాళ్ళు ఆడుకునే పరిస్థితికొచ్చేసింది ఈరోజు. అండ్ రూపాయి ఫోన్ అని చెప్పి కొన్ని కంపెనీలు మనకు ఫోన్‌లు అలవాటు చేస్తాయి, సిమ్‌లు అలవాటు చేస్తాయి, డేటాలు అలవాటు చేస్తాయి. ఈరోజు ఆఖరికి అడుక్కునే వాడికి గూడా వాడు ఆధార్ కార్డ్ ఉండాలంటే, ఆధార్ కార్డ్ మళ్ళీ మన ఫోను నంబర్‌కి రిలేట్ అయ్యి ఉండాలి. అంటే వాడు ఫోను నంబరు, ఫోను సిమ్ తీసుకొని వాడు దాన్ని రీచార్జ్ చేసుకోవాలి. అడుక్కోవడం సంగతి పక్కన పెట్టి ప్రాథమికంగా వాడు ఈ ఈ యొక్క ఇది ఏంటి అంటే మన సెక్యూరిటీ రీజన్స్, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ మనం మాట్లాడతాం. తీరా చూసినట్లయితే డేటా బ్రీచింగ్ విషయంలో మనం ఎక్కడున్నామో తెలీదు. మనకు ఎంత సేఫ్టీ ఉందో తెలీదు. ప్రతీది కూడా డేటా బ్రీచ్ అవుతూనే ఉంది అని కొంత మాట్లాడడం జరుగుతుంది. అవ్వట్లేదు అని గవర్నమెంట్స్ చెప్తూ ఉంటాయి. సో, ఈ డిస్కషన్ మనకు నడుస్తూనే ఉంటుంది. సో, ప్రాథమికంగా ఇంకా దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే వేలకు వేలు పెట్టి మనం సినిమాలకు వెళ్తాం. సో, వేలకు వేలకు పెట్టి సినిమాలకు వెళ్తే మిమ్మల్ని ఎవరు చూడమన్నారు సినిమాలు? అని జెప్పి కొంతమంది హీరోలు వేదిక మీదకొచ్చి మాట్లాడతారు. సినిమా ఈస్ ఎ చాయిస్ ఫర్ యూ. మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. సినిమాకెళ్తే మీరు పాప్‌కార్న్ కొనొచ్చు, కొనకపోవచ్చు. కొననవసరం లేదు. 100 మంది పాప్‌కార్న్ కొంటుంటే మన పిల్లలు అది చూసి నిరుత్సాహపడి నాకు గూడా గావాలంటే తన తండ్రి స్ట్రిక్ట్‌గా ఉండి వద్దు డబ్బులు దండగ అని గనక చెప్తే పిల్లలు ఊరుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉందా? సో, ఖచ్చితంగా 2, 300 పెట్టి బకెట్లకు బకెట్లు పాప్‌కార్న్‌లు, కూల్ డ్రింక్‌లు అడ్డమైనవన్నీ ఏది జంక్ ఫుడ్ పేరు మీద మనం తిని అటు తినడం వల్ల డబ్బులు దరిద్రం, ఇటు ఆరోగ్యము దరిద్రం. ఇవన్నీ గూడా ఈరోజు మనం కార్పొరేట్ కల్చర్‌లో ఇరుక్కుపోయి చచ్చిపోతూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఈ 10 మినిట్స్ అనేది వాళ్ళ కొంపలు ముంచుతున్నాయి. వాళ్లకు బీపీలు, షుగర్‌లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా, డిస్టెన్స్‌తో సంబంధం లేకుండా, వెదర్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా, రోడ్ కండిషన్, ట్రాఫిక్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా వాళ్ళు 10 మినిట్స్‌లో మీకు ఇవ్వాలి అంటే ఇబ్బంది పడుతున్నాం అనేది వాళ్ళు మొత్తుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ దాని మీద ఒక అదైతే వేసింది. ఇలా కుదరదు అని జెప్పి. సో, బ్లింకిట్ అయితే కొంత ముందుకొచ్చేసి వెంటనే దీన్ని అప్లై చేసింది. 30,000 ప్రొడక్ట్స్ ప్లస్ ప్రొడక్ట్స్ డెలివర్డ్ టు యువర్ డోర్ స్టెప్ అనింది. ఇంకా నెక్స్ట్ వరుసలో స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి గూడా ఉండాలి. అండ్ వీళ్ళకి లేబర్ లాస్ గూడా వర్తించాలి. లేబర్ లాస్ విషయానికొస్తే ప్రతి మనిషి పని చేసే గంటలు మన దేశంలో ముఖ్యంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు వారానికి 70 గంటలకు పైగా పనిచేయాలని ఇట్లాంటి వాళ్ళు మొత్తుకుంటారు. వాడికి సంసారము ఏమీ లేకుండా ఇక్కడే ఉద్యోగాల్లో పడి ఉండాలని. ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళేమంటారంటే, ఇంట్లో కూర్చొని పెళ్ళాం మొహం ఏం చూస్తారు, చక్కగా వచ్చి ఆఫీస్‌లో పని చేయండి అని చెప్పి. సో, ఎవడి పెళ్ళాం మొహం వాడు చూసుకుంటే సుబ్రహ్మణ్యంకి ఇబ్బంది ఏంటి అని దాని మీద డిస్కషన్ జరుగుతది. సో, వీళ్ళంతా దేశాన్ని ఏదో ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి మన దేశం థర్డ్ లార్జెస్ట్ ఇట్లాంటి వాటిలల్లో యూనికార్న్ కంపెనీస్ 110 యూనికార్న్ కంపెనీస్ మనకు ఉన్నాయి. థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ కంపెనీస్‌లో మనం థర్డ్ లార్జెస్ట్‌గా ఉన్నాం. సో, ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఏ బేసిస్ మీద వీళ్ళు ఆలోచిస్తున్నారు? వీళ్ళు ప్రజల్ని సుఖపెట్టడానికి, దేశాన్ని బాగు జేయడానికి, దేశంలో ఎంపవర్‌మెంట్‌ని క్రియేట్ జేయడానికి, ఎకనామికల్ గ్రోత్ కోసం వీళ్ళు చూస్తున్నారా? అండ్ మన యొక్క ఆరోగ్యాలు, మన యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడే ప్రయత్నం ఈ కంపెనీలు చేస్తున్నాయా అంటే, చాలా కంపెనీలు చేయలేకపోతున్నాయి. ఇంతే ఈ ఫాస్ట్ ప్రెషర్‌లో, ఈ ఫాస్ట్ కల్చర్‌లోకి నెట్టివేసి, మనం గూడా ఆలోచిస్తాం 10 నిమిషాల్లో వచ్చేస్తది అని జెప్పి, మనం గూడా 10 నిమిషాలకే ప్లాన్ జేసుకుంటాం. మనకి ఉండే ప్లానింగ్స్ అన్నీ పోతాయి. లాస్ట్ మినిట్ యాప్ అంటాం. వెంటనే మనం
కూరలో అది కావాలని చెప్పి అప్పటిదప్పుడు కూరను కూడా మనం హోల్డ్‌లో పెట్టేసి తగ్గించేసుకొని దానికోసం వెయిట్ చేస్తాం. వాడు 10 నిమిషాలు, 11 నిమిషాలు నీకు ఎవడు చెప్పాడు 10 నిమిషాల్లో ఇవ్వమని? 10 నిమిషాల్లో ప్లాన్ చేసుకోమని ఎవడు చెప్తున్నాడు భూమి మీద? సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఈరోజు మన లేబర్ మినిస్ట్రీ గుర్తించింది. ఇదొక్కటే కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న చాలా సందర్భాల్లో మనం ఇరుక్కుపోయి చస్తున్నాం. ఈరోజు ఒక 2 పాటలు మనము ఒక యాప్ ద్వారా వినాలి అంటే దానికి సంబంధించిన ప్రో తీసుకోవాల్సొస్తుంది. రూ. 10 రూ. 100 కట్టి తీసుకోవాలి. అంటే ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన ఒక పాటను కూడా వినలేని పరిస్థితి. యూట్యూబ్‌లో యాడ్స్ రావద్దు అంటే ప్రీమియంలో మనము మెంబర్‌షిప్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. అంటే ప్రాథమికంగా మనం దేన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్రాథమిక హక్కు కాదు గదా! అని కొంతమంది వాదించొచ్చు. సినిమా, ఈ పాప్‌కార్న్ తినడం ప్రాథమిక హక్కు కాదు గదా! అని. కానీ మరి నిజంగా పాప్‌కార్న్ బదులు మనం ఇంటి నుంచి సమోసాలు తీసుకెళ్తే ఒప్పుకుంటాడా? థియేటర్ వాడు ఒప్పుకోడు. వాడిని సీట్లకు అంటిస్తామని జెప్పి వాడు కేసు వేసి జిలేబీలు తర్వాత బయట నుంచి వస్తువులు తీసుకురావద్దు అని వాడొక రూల్ క్రియేట్ చేసుకున్నాడు. ఏంటి అంటే వాళ్ళు పూస్తారిక్కడ అని జెప్పి. ఏదైనా జేయొచ్చు. సమోసాలు తెచ్చుకున్నప్పుడు. ఈవెన్ పాప్‌కార్న్ అయినా గూడా వాడి దగ్గర 200 పెట్టి కొంటే మనం అది గూడా పూయొచ్చు. మరి అప్పుడు తప్పు లేదా? అంటే వాడి దగ్గర పాప్‌కార్న్ కొని పూసుకుంటే తప్పు లేదు. మనం ఇంటి నుంచి సమోసాలు, జిలేబీలు తెచ్చుకొని సీట్లకు పూస్తే తప్పు. ఇది కేసు నడిచింది కోర్ట్‌లో. థియేటర్స్ వాళ్ళు గెలిచారు. కాబట్టే వాళ్ళక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పారు. మరి థియేటర్‌లో సినిమా చాయిసు, పాప్‌కార్న్ చాయిస్ అన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ చాయిస్ అవుతుందా? మనం భూమి మీద పుట్టినప్పుడు మనకు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది గూడా ఒక ప్రాథమిక హక్కు కిందకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం గూడా ఒక మనిషి ఎంటర్‌టైన్ అవ్వచ్చు నేచురల్ వేస్‌లో. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వాడికి ఒక రకంగా చాయిస్ కిందకొచ్చినా, ఒక రకంగా హక్కు కిందకి గూడా వస్తుంది. ఇంటర్నేషనల్ లాస్ చెప్తున్నాయివి. కానీ ఇక్కడ సినిమా అనే దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో వేసి, దాన్ని ఒక కాస్ట్‌లీ అఫెయిర్‌గా మార్చి పడేశారు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మరి దీని గురించి ఎవరు ఆలోచించరు. సో, ఇట్లాంటివన్నీ గనక ఆలోచించినట్లయితే మనం చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగే విధంగా మనం ఆలోచిస్తూ, మన మన బాడీలో ఈ హైపర్‌నెస్‌ని పెంచుకొని, ఈ ప్రపంచంలో మనం భూమి మీద గూడా ఈ హైపర్‌నెస్‌ని పెంచుకుంటూ, ప్రతీది గూడా నిమిషాల్లో అయిపోవాలి. ప్రతీది గూడా ఈవెన్ సెకండ్స్‌లో మనం బిల్లు కట్టామని జెప్పి కొన్ని యాప్స్ చూపెడతాయి. వితిన్ 3 సెకండ్స్ అని జెప్పి. నీకెందుకు జాగ్రత్తగా కడితే సరిపోతుంది. సెక్యూర్డ్‌గా కడితే సరిపోతుంది. వితిన్ 3 సెకండ్స్ ఎందుకు నీకు ఆ ఫాస్ట్ పోటీ? సో, అంటే ఆ కార్పొరేట్ ప్రపంచంలో మనం ఇరుక్కుపోయాం. సో, ఇది పరిస్థితి. దీని మీద మీరేం కామెంట్ జేస్తారు? మనం ఎంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో ఇప్పుడు ఉంటున్నాం. ప్రకృతి పరంగా అండ్ ఈవెన్ పొల్యూషన్ విషయానికొస్తే ఈ ప్రపంచాన్ని నాశనం జేసే హక్కు ఏ ఒక్క వెహికల్ కంపెనీకి లేదు. కానీ ఈరోజు లక్షల్లో వెహికల్స్ అన్ని ప్రొడక్షన్ జేసి, వాటిని దేశం మీదకి వదిలేసి వాళ్ళు బొనాన్జాలు, కార్నివల్స్ పెట్టుకొని కార్లు, వెహికల్స్ ఎట్లా పడితే అట్లా అమ్మి ఆ పొల్యూషన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటే, మనము నోరు మూసుకొని ఆ పొల్యూషన్‌ని భరిస్తే ఈరోజు ఢిల్లీలో మనం చూస్తున్నాం ఎంత పొల్యూషన్ ఉంది. దీనికి కారణం ఎవరు? ఇండస్ట్రియల్ పొల్యూషన్‌కి కారణం ఎవరు? మరి వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం లేదా? ఒక్క బ్లింకిట్‌లో 10 నిమిషాల టైమ్‌ని మనము చెరిపేసాము అని సంతోషపడ్డమే కాదు. ఇవి గూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేదే లేకుండా పోతోంది. మన ఆరోగ్యాల్ని పణంగా పెట్టి డయాబెటిస్‌లో ఈరోజు నంబర్ 1 ఉన్నాం మనం దేశవ్యాప్తంగా గూడా. సో, ఎటు పోతున్నాం మనం అనే విషయాన్ని చూస్తే మొత్తం అదుపు తప్పి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడో మన దేశం లోకి వెళ్ళిపోయింది అనే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. సో, మీరేమంటారు? దీంతో ఏకీభవిస్తారా? లేకపోతే మంచి విషయాలు గూడా ఉన్నాయి భూమి మీద. అవి గూడా ఆలోచించాలి అనే పద్ధతిని మీరు సూచిస్తారా? ఖచ్చితంగా ఉన్న సమస్యల్ని గూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.